ఎప్పుడైనా అంకిత్ నేను స్టార్టింగ్లో మేము ఒక రీల్ చూసామండి. అదేంటంటే ఎప్పుడైనా ఇఫ్ యూ ఎవర్ ఫైట్ నెవర్ స్లీప్ వితౌట్ రిజాల్వింగ్ ఇట్. ఎప్పుడు దాన్ని రిజాల్వ్ చేసుకొని పడుకోవాలి. ఎప్పుడు గొడవ అయితే ఆ గొడవలో పడుకోకూడదు, అనైక్యతతో నిద్రపోవద్దు అని చెప్పి చూసిన రీల్ మరి మేము చూసి ఎందుకు ఫాలో చేస్తాము అని అనుకున్నాం. కానీ కొన్నిసార్లు డిస్కషన్స్ వస్తాయి కదండి, డిసగ్రిమెంట్స్ అనేవి వస్తాయి కదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. మరి నేను ఏదైనా చూస్ చేసినప్పుడు అది వద్దులే నాన్న నాకు అంకిత్ చెప్పారనుకోండి, నేను ఎందుకు వద్దు అని చెప్పి క్వశ్చన్ చేసి ఎందుకండి అని చెప్పి అడిగితే కొంచెం డిస్కషన్ వస్తుంది. కొంచెం అలిగి నేను ఎప్పుడైనా కూర్చొని ఉంటే కనుక అంకిత్ వెంటనే వస్తారు, నాన్న అస్సలు మనం ఇలా పెట్టుకోదు, ఇలా పడుకోకూడదు, లెట్ అస్ ప్రే టుగెదర్ అని చెప్పి ప్రార్థన చేసుకొని చక్కగా వీ వాచ్ సంథింగ్ అండ్ వీ స్పెండ్ టైమ్ ఆర్ వీ గో అవుట్ అండ్ ఇట్ గెట్స్ నార్మల్. లైక్ పెద్ద పెద్ద గొడవలు అని నేను చెప్పట్లేదు, పెద్ద పెద్ద డిసగ్రిమెంట్స్ అని చెప్పట్లేదు, చిన్న చిన్నవి ఎప్పుడైనా వస్తాయి కదా. నన్ను కరెక్ట్ చేసినప్పుడు నేను బాధపడి అలా బాధపడి పడుకోకుండా తిరిగి హీ బిల్డ్స్ ఇట్ అప్ అండ్ హీ షోస్ మీ దట్ లవ్. అండ్ ఆ ఐక్యతను మేము కాపాడుకుంటున్నప్పుడు మరి ఎవరికి తెలియని మమ్మను అనేక మందికి దేవుడు దీవెనకరంగా ఉంచగలుగుతున్నాడు. ఇలా ప్రతి ఇంట్లో డిసగ్రిమెంట్స్ ఉంటాయి కదండి, డిస్కషన్స్ జరుగుతాయి, గొడవలు అవుతాయి, పెద్ద పెద్ద గొడవలు అవ్వచ్చు, తిట్టుకున్న పరిస్థితికి రావచ్చు. కానీ మీరు చేయవలసింది ఏంటో తెలుసా అండి, అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఐక్యతను కాపాడుకోవాలి అనే ధ్యేయం కలిగి ఉంటే కనుక మీ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది.